ఇప్పుడు సాధినేని యామిని గారు ముందు నుంచి కూడా అమ్మవారి భక్తురాలే, దుర్గా అమ్మవారి భక్తురాలా, అంటే బీజేపీలోకి వెళ్ళినాక లైన్ తీసుకొని భక్తురాలు అయ్యారా మీరు? సరే, దీనికి బెస్ట్ సమాధానం ఏంటంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత లేదా ఈ వీడియో జరుగుతున్నప్పుడే ఇప్పుడు నా ఫేస్బుక్ ఉంటుంది కదా, నా ఫేస్బుక్ లోకి ఆ ఫేస్బుక్ లో నేను జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి ఉంటాయి. ఆ వెళ్ళిన టైం లైన్ లో చూడండి, యామినికి అమ్మవారి భక్తి అప్పటి నుంచి ఉందా, చిన్నప్పటి నుంచి ఉందా, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాతనే భక్తి వచ్చిందని. అయినా కూడా ఒక హిందువులాగా పుట్టి, అది కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టిన దాన్ని రాజకీయాల్లోకి వస్తేనే భక్తి వస్తుందా అండి? బై డిఫాల్ట్ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రజలకి ఈ ధర్మం, సనాతన ధర్మం పట్ల భక్తితోటే పుడతాడు. ఆ డిఎన్ఏ కడుపులో పిండం పడినప్పటి నుంచి ఉంటుంది. అది మన భారతదేశం. చాలా పిన్న వయస్సు నుంచే మీరు చాలా భక్తి పారవశ్యంతో ఉన్నారు. నేను చూశానమాట. అమ్మవారికి ఎప్పుడు కూడా అమ్మవారి మాల వేయడము, అమ్మవారిని పూజించడము, మీకు కష్టం వస్తే అమ్మవారి ముందు కూర్చొని మీ కష్టాన్ని అమ్మవారికి నివేదించడము, తల్లి నువ్వే చూడు, నువ్వే నన్ను కాపాడాలన్నట్టుగా ఎవరిని నిందించకుండా అమ్మవారి దగ్గరికి ఇంత భక్తి, అంటే ఇంత చిన్న వయసులో ఉండే అంత భక్తి ఎలా వచ్చింది అనేది నా కుటుంబ నేపథ్యం ఒకటి. రెండోది అదే చెప్తున్నా, అంటే నేను 30 దేశాలు పైగా తిరిగాను. చదువు పరంగా అనుకోండి, లేదంటే రకరకాల కారణాలతో నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను. ఎక్కడ చూసినా మిగతా దేశాలను చూడడం, అంటే వాళ్ళు ఏదో అభివృద్ధి అభివృద్ధి అంటారు. ఈ రోజున అంతకంటే అభివృద్ధి మన దేశంలోనే బాగా ఉందిలేండి, అది పక్కన పెడితే గనక. ఆ దేశాల్లో చూసిన తర్వాత ఒక మనిషి అంటే మిగతా దేశాల్లో అంటే మనం లేచామా, తిన్నామా, వండుకున్నామా, పనికి వెళ్ళామా, మళ్ళీ మన పని అంటే మన అనేది అంటే నా అనే దాంతో ఉండిపోతుంది. వారికి భగవంతుడని వాళ్ళు నమ్ముతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళకి ఏదో నేర్పించారు, అది అంటే పాటిస్తున్నామని అనుకుంటారు. కానీ మన సనాతన ధర్మంలో, భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పంచభూతాలు, అంటే మన ఒక జీవిలాగా మనం దేన్నైతే ఆధారంగా చేసుకొని బతుకుతున్నామో, గాలి, నీరు, మనం పీల్చే గాలి, మనం తీసుకునే నీరు కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా ఆదిపరాశక్తి నుంచే వచ్చిందనేది ఆధారాలు ఉన్నాయి. ప్రకృతిని తల్లిలాగా అందుకే అంటాం కదా, పారే నదిని తల్లిలాగానే చూస్తాము, దేవతలాగా చూస్తాము. అలాగే దేవుని వాయుదేవుడు అని అంటాము, వరుణ దేవుడు అని అంటాము. సో ప్రకృతి మనను ఏదైతే బతుకుతున్నామో అది నా సనాతన ధర్మంలో చెప్పబడి ఉంది కాబట్టి, నా పూర్వీకుల నుంచి ఆ డిఎన్ఏ నాలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు అది వచ్చేసింది. ఇదేమి నాకు విచిత్రమైన సైన్స్ కాదు, అంటే కొత్తగా నేర్చుకునేది కాదు. అందుకనే కష్టం వస్తే మానవులకు చెప్పుకుంటాము, కానీ అన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులు కూడా పక్కన మనకు ఉండరు. అంటే మనం ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొంటారు ప్రతి మానవుడు. అలాంటప్పుడు సర్వకాల సర్వావస్థలు అంటాం కదా, అంటే ఏ టైంలో సరే 24/365 డేస్లో ఏ టైంలో అయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనకి ధైర్యాన్ని ఇచ్చి నడిపించేటటువంటి శక్తి అమ్మవారిని నాకు చాలా ప్రత్యక్షంగా జరిగినాయి. కాబట్టి అలానే నా ధర్మం నాకు పూర్వీకులు ఇప్పుడు కాదుగా లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది కాబట్టి అలా ఉండిపోయింది. మొత్తం ఇప్పుడు కార్పొరేషన్ల పదవులు కానీ అంటే ఆయా పార్టీల బలాబలాలను బట్టి పంపకాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే సాధినేని యామిని గారు ఇప్పుడు బీజేపీ మౌత్ పీస్గా ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు, ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. మరి సాధినేని యామిని గారికి ఏమైనా బీజేపీ కార్పొరేషన్ వద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏపీలో? నాగరాజు గారు, నా 11 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నేను నిజంగానే మనస్ఫూర్తి రియలైజ్ అయింది ఒకటి. మేము అంటే బాధ్యత అంటాం, మామూలు మిగతా పార్టీలో ఏంటంటే పదవి అని అంటారు, బట్ భారతీయ జనతా పార్టీ ఏంటంటే బాధ్యత, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఏ బాధ్యతలో ఉన్నా సరే, అంటే ఈ పార్టీని మామూలు ఎక్కడున్నా సరే, దానికంటే మంచి నిజమైన పని చేయగలిగేటటువంటి బాధ్యత ఒకటి ఉంది, అది కార్యకర్త బాధ్యత. నేను అది పర్సనల్గా రియలైజ్ అయ్యా. ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ నా రాజకీయ జీవితంలో మీరు ఎందాకన్నట్టుగా చాలా హైప్ చూసిన తర్వాత సాధారణ కార్యకర్త నుంచి మామూలుగా భారతీయ జనతా పార్టీలో నేను సాధారణ కార్యకర్తలానే వచ్చాను. 2 ఏళ్ళు కార్యకర్తలాగా ఉన్న ఎటువంటి బాధ్యత లేకుండా, తర్వాత 2 ఏళ్ళు మహిళా మోర్చాలు ఉన్నా, 2-3 ఏళ్ళు, తర్వాత ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యాను. సో ఇంత చూసిన తర్వాత సాధారణ కార్యకర్తలాగా నేర్చుకునేది ఎంతో ఉంటుంది, చేయాల్సింది కూడా ఎంతో ఉంటుంది బాధ్యత. నాకు అది చాలా సంతృప్తి. కాబట్టి ఈ రోజున బీజేపీ నాకు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందా, దానివల్ల నాకు ఇంకేదో వచ్చేస్తుందన్న అలాంటి నాకు అసలు ఆలోచనలు లేవు. ఇందాక చెప్పినట్టుగా నా దృష్టిలో అత్యున్నతమైనటువంటి పదవి కానీ బాధ్యత కానీ ఉందంటే అది కార్యకర్త. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏదైనా వచ్చింది అని అంటే ఇప్పటివరకు పని చేసినటువంటి మన అనుభవాన్ని, ఆ పనితీరుని చూసి పార్టీ ఇంకొంచెం బాధ్యత పెంచుతుందేమో, ఇంకొక రోల్లో అలా కూర్చోపెడుతుంది అంతే.
అలా లేదనుకోండి ఇంకా ఇలానే ఉంటాము, లేదా రకరకాల పాత్రల్లో పని చేయాలి కదా. కార్యకర్త అంటే ఏ పాత్ర, ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి అనేది ఒక బాధ్యత, ఆయన ఒక రోల్, అది అంతకుముందు సీఎం లాగా ఉన్నారు, అది ఇంకొక రోల్. అలాగా ఏ రోల్ ఇచ్చినా చేస్తాం. సో ఓవరాల్గా అటువంటిది ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా కార్యకర్తలాగా మరీ మంచిది. అసలు ఏ టెన్షన్స్ ఉండవు, మనం చేయాలనుకున్న పని మనం ప్రశాంతంగా చేసుకోవాలి. బీజేపీ మౌత్ పీస్గా కాకుండా ఒక మహిళగా బాధ్యత గల మహిళగా చెప్పండి, శ్రీకాకుళం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క విషయం చూశారు కదా ఇప్పుడు, దాని గురించి మీ కామెంట్ ఏంటి అసలు? నేను 3-4 రోజుల నుంచి చూస్తున్నాను, చాలా వీడియోలు వైరల్ అవడము, న్యూస్లో పదే పదే రావడము, ఆయన గురించి, ఇంకొక ఆవిడ గురించి, వాళ్ళ భార్య గురించి, ఇలా రకరకాలుగా తిరుగుతున్నాయి. మొన్న అంతకుముందు విజయసాయి రెడ్డి గారి గురించి చూసాము, అంతకుముందు అవంతి శ్రీనివాస్ గారు, అంటే వైసీపీ గురించి ముందు చెప్తాను. అవంతి శ్రీనివాస్ గారు అని, ఇంకా ఆయన ఎవరు, అంబటి రాంబాబు గారు, గోరంట్ల మాధవ్ గారు అనుకోండి, ఇంకా చాలా మంది, ఇవి బయటకు వచ్చినవే. ఏదేమైనప్పటికీ అంటే చూస్తే వైసీపీ నాయకులను ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కుటుంబ విలువలు చాలా తక్కువగా తెలిసి, లేదా కుటుంబ విలువల్ని, కుటుంబ వ్యవస్థని, వివాహ వ్యవస్థల పట్ల పెద్దగా వాళ్ళకి ఆసక్తి లేదంటే ఆచరించాలన్న ఆలోచన లేనటువంటి వ్యక్తుల్లాగా నాకు అనిపిస్తున్నారు. అంటే నేను చెప్పేది వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి, ఒక మహిళలాగా ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకుందాం, 10 మంది పిల్లలకి చదువు చెప్తాడు అనే గురువులాగా ఉన్నప్పుడు ముందు ఆ గురువు చాలా క్రమశిక్షణతో ఉండాలి, అలానే అలాంటి మంచి బుద్ధులను తను ఆచరించి పిల్లలకి నేర్పించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటాము, పిల్లలకి తల్లిదండ్రి ఏ విధంగా ఉంటారో చూసి పిల్లలు పెరుగుతారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, అంటే సహజంగా మంచి ఇళ్ళల్లో మంచి పెంపకం ఉన్నటువంటి ఇంట్లో. అలాగే ఒక నాయకుడు అయితే, ప్రజా క్షేత్రంలో ఉన్న వాళ్ళైతే గనక, అది రాజకీయ నాయకుడు కానివ్వండి, ఇంకెవరైనా సరే, ప్రజలు ఎక్కువగా మనల్ని చూస్తున్నారు, మనల్ని అనుసరిస్తున్నారు అని అనుకున్నప్పుడు ప్రజలకి అంటే వ్యవస్థల్ని, విలువలని గౌరవించే విధంగా మన నడవడిక ఉండాలి అనేది నేను నమ్ముతాను, అది బలంగా. అలా కాకుండా ఇటువంటి కుటుంబ సభ్యుల మధ్యన ఇటువంటి ఆరోపణలు చేసుకోవడము, లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా ప్రజాప్రతినిధిలాగా వాళ్ళు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు, అది మంచి వ్యవస్థ కాదు అనేది నా అభిప్రాయం. అది ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, మహిళ అయినా, పురుషుడైనా, ఎవరైనా సరే, ఇన్ దట్ కేస్ మనకంటూ ఒక వివాహ వ్యవస్థ ఉంది, ఒక కుటుంబ వ్యవస్థ ఉంది, మన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వారి భవిష్యత్తు ఉంటుంది, సమాజంలో భాగం మనం. ఫారిన్ కంట్రీ, వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఇందాక చెప్పినట్టు నేను నా ఇష్టం అనుకునేటటువంటి వ్యవస్థ కాదు భారతదేశం వ్యవస్థ. కాబట్టి అందుకే ఇప్పటికో ఇన్ని వేల సంవత్సరాల వలసవాదుల తర్వాత కూడా, ఇంత విధ్వంసం తర్వాత కూడా మనం నిలబడగలిగాం ఈ రోజున. మన కోవిడ్లో కూడా అందరికీ తెలిసింది భారతదేశం గొప్పతనం, మన ఆచార వ్యవహారాలు కానీ, కుటుంబ వ్యవస్థలు కానీ. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఫారిన్ రీసెర్చ్ రాసిన ఒకే ఒక మాట, ఈవెన్ ఫారిన్ నేషన్ అధిపతులు చెప్పే మాట, భారతదేశానికి వెళ్ళి మేము రీసెర్చ్ చేయాలి దేనిపైన అంటే ఒకటి భారతీయ వ్యవస్థల పైన, ముఖ్యంగా వివాహ కుటుంబ వ్యవస్థ పైన అని చెప్తారు ఈ రోజుకి. అటువంటి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించకుండా, పాడు చేయకుండా, సమాజంలో ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త సమాజం మనల్ని గమనిస్తుంది. అయినా కూడా సమాజం గమనించకపోయినా మనకంటూ ఒక అంతరాత్మ అనేది ఉండాలి కాబట్టి దాన్ని ఆలోచన చేసుకుని ఉంటే, అందరూ నడుచుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.